మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. సో ఇప్పుడు మీరు ఒక మాట ఈ మధ్య కాలంలో అన్నారు, ఘర్ వాపసి, బీజేపీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు, వచ్చే ఆలోచన రావాలని కోరుకుంటున్నాను నేను. వస్తున్నారు అని చెప్పలే, వచ్చిర్రు అని చెప్పలేదు, రావాలని కోరుకుంటున్నా అని చెప్పిన. ఎందుకంటే మీరు మమ్మల్ని వద్దనుకొని పోయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు ఆలోచించుకొని విఘ్నతతోటి అక్కడ మీకు ఏం గౌరవం లేదు, గుర్తింపు లేదు, కాబట్టి వెనక్కి వస్తే ఇక్కడ కొంచెం గౌరవం గుర్తింపు ఉంటుంది, రండి మిత్రులారా అని చెప్పిన మాట వాస్తవం. కాకపోతే అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ బీజేపీకి వస్తారంటారా? ఎప్పుడు పుట్టి మునుగుతుందో తెలియనప్పుడు ఆ పుట్టిలో ఎవరు ట్రావెల్ చేస్తారు కవిత గారు? గోదావరి నడి మధ్యలో ఉన్నారు, పుట్టికి రంధ్రం పడ్డది, పుట్టి ఎప్పుడు మునుగుతుందో తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకుంటారు అందులో? ఎవరుంటారు? రాజకీయ నాయకుడు అనేటోడు తానున్న పార్టీ బతకాలి, తాను బతకాలి, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఆలోచించుకుంటాడు. మునుగాలే చావాలనుకుంటే నేనేం చేస్తా కవిత గారు? సో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది, దేశవ్యాప్తంగా ఉందా మొత్తం? సో దేశంలో కాంగ్రెస్ ఉందా? 28 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలకు కన్ఫైన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఏ రాష్ట్రంలోనే పోటీ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చిందా? ఢిల్లీలో 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి, ఒక్క సీట్ అన్నా గెలిచిర్రా కవిత గారు? దేశ రాజధానిలోనే లేరు, మీరు ఇంకేడుంటారు తల్లి? మీరు ఏడున్నారు? వాళ్ళు తెలంగాణలో ఏదో అధికారంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు? టీఆర్ఎస్ చేసిన తప్పులకి. భారతీయ జనతా పార్టీ ఆ రోజు కొంచెం 1-2 జరగరాని సంఘటనలు పార్టీలో జరగడం వల్ల అట్లా అయింది. అట్లా అంతకుమించి కాంగ్రెస్ ఎక్కడ తెలంగాణలో? కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణలో కాంగ్రెస్ బతికింది. అంతకుముందు కాంగ్రెస్ ఎక్కడుంది? ఎవరు ఆలోచించారు కాంగ్రెస్ గురించి? కొట్లాడింది మేము, యాంటీ టీఆర్ఎస్ వేవ్ని తయారు చేసింది మేము, టీఆర్ఎస్ను దించాలనే ఆలోచన ప్రజలకు కల్పించింది మేము, టీఆర్ఎస్ని దించవచ్చు అని చెప్పింది దుబాకు ఉప ఎన్నిక ఫలితం. ఇవి కదా. అంతకుముందు అది పెద్ద శత్రు దుర్భేద్యమైన కోట కదా. వాళ్ళు సిట్ అంటే మీరు సిట్టు, వాళ్ళు స్టాండ్ అంటే స్టాండు, వాళ్ళు రాహుల అంటే రాహులు, వాళ్ళు ఎంకన్నా అంటే ఎంకన్నా. అంతకుమించి ఏం నడిచింది? అప్పుడు ఏం నడవలే కదా. మేం కదా మొదలుపెట్టింది, బీజేపీ వాళ్ళం కదా. దుబ్బాకలు కొట్టినా, హుజరాబాద్లో కొట్టినా, ఇంకేం చేసినా మేం కదా టీఆర్ఎస్ని ఢీ కొట్టగలుగుతాం, టీఆర్ఎస్ని దించగలుగుతాం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది మేం కదా. మేము 3 రాళ్ళు పెట్టినాం, అండ పెట్టినాం, నీళ్లు పోసినాం, ఎసరేసినాం, బియ్యం పెట్టినాం, అన్నం వండుకొని కాంగ్రెస్ వాడు తినిపోయింది అంతే. అండ దించడంలో మేము 1 నిమిషం ఆలస్యం చేసినాం అంతే, వాళ్ళు ఎత్తుకుపోయారు గద్దల్లాగా. సో ఆలస్యాన్ని సెటరేట్ చేసుకున్నారా మీరు అనే అనుకుంటున్నాం. మొత్తం అంతా అప్పుడు గతంలో వచ్చినటువంటి 1-2 ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నారు, అవన్నీ కూడా సరిదిద్దుకొనే ముందుకు పోతున్నాం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోతుంటేనే పార్టీలైనా మనుషులైనా ముందుకు పోతూ ఉంటారు. మా వల్ల జరిగిన ఏంది అనేది మాకు అర్థమైన తర్వాత అవి మళ్ళీ జరగకుండా వాటి సరిదిద్దుకునే ముందుకు పోతారు. దానికి సంబంధించి మొత్తం గ్రౌండ్లో ఆ ప్రాపర్గా ప్రిపరేషన్స్ అనేవైతే ఉన్నాయో, ఒక్కొక్క అడుగు పేర్చుకుంటూ వెళ్ళేట్టుగా సమన్వయం. ఎలక్షన్స్ అంటే ఏంది తల్లి చెప్పు? ప్రజలు తీసుకునే నిర్ణయం, ప్రజల్ని ప్రభావితం చేయాల్సినటువంటి అంశాలు ఏంది, చేస్తున్న అంశాలు ఏంది, ప్రజలకు మనం ఎట్లా దగ్గర కావాలి, ప్రజలకు మనం ఎట్లా మేలు చేయాలి, ప్రజల్ని ఎట్లా సేవ చేయాలి, ప్రజల మన్ననలు ఎట్లా పొందాలి. ఇంతకు మించి మీరు అనుకున్నట్టు మేము మందు వంచలేము, మేము పైసలు వంచలేము. కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది చెప్పి ఎందుకు భాగ్యనగరంలో కాషాయం జెండా ఎగరాలనేటువంటి విషయంలో ప్రజల్లో చైతన్యవంతం తెస్తూ ఉన్నాం. పోయినసారి 2nd లార్జెస్ట్కి వచ్చినాము, ఈసారి 1st లార్జెస్ట్కి వస్తాం, మేమే గెలుస్తామని చెప్తున్నాం. సో వెస్ట్ బెంగాల్ మాదే. బీహార్ కంటే ముందు మీరు మాదే అనుకుర్రా? అనుకోలేదు కదా. బీహారు మాదే, వెస్ట్ బెంగాల్ కూడా మాదే. బీహార్కి వెళ్ళి నదులన్నీ వెస్ట్ బెంగాల్ వైపు పోతుంటాయి. సో బీహార్లో మొదలైంది, వెస్ట్ బెంగాల్లో ముగుస్తుంది. ఓకే. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద విపరీతమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది, భిన్నమైనటువంటి అభిప్రాయాలు, విమర్శలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. 3rd ఫేజ్ తెలంగాణలోనే ఉండబోతోంది అనేది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఇక్కడ ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఉదాహరణకి నా మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐలాపూర్ అనే ఒక విలేజ్ ఉంది. దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ద మీడియా. నిజంగా మీలో సిన్సియారిటీ ఉండి మీరు అనుకున్నట్టు మిమ్మల్ని మీరు 4th ఎస్టేట్ అయితే, మీరు రాసే వార్తలలో, మీరు చేసే పనిలో మీకు నిజాయితీ ఉంటే, ఐలాపూర్ అనేటువంటి ఒక తాండాలో, ఐలాపూర్ అనే ఒక గ్రామ పంచాయతీలో ఒరిజినల్ ఓటర్లు 1250 ఓటర్లు. ఎన్నికల సందర్భంగా ఆ ఓటర్ల సంఖ్యను 2700 పైచిలకు పెంచారు. సో డబుల్ కంటే ఎక్కువ ఉన్నారు. శ్మశానంకు నెంబర్ వేసి, వాటర్ ట్యాంక్ నెంబర్ వేసి, గ్రామ పంచాయతీకి నెంబర్ వేసి, నేను రాహుల్ గాంధీ గారిలాగా వేగ ఆరోపణ చేస్తలేను. రాహుల్ గాంధీ ఒక ఇంట్లో 290 ఓట్లు ఎట్లుంటాయంటే అమిత్ షా గారు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. అట్లా రఘునందన్ సమాధానం చెప్పించుకోవడానికి అబద్ధం కోసం చెప్తలేడు. ఐలాపూర్లో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ కిందికి వచ్చే ఐలాపూర్ అనే గ్రామ పంచాయతీ గతంలో ఉన్నటువంటి దాంట్లో
ఒరిజినల్గా 1250 ఓట్లు ఉంటే వాటిని 2750 ఓట్ల దాకా పెంచారు. ఇవన్నీ బోగస్ ఓట్లని అప్పుడున్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీ ఎన్నికల కంటే ముందు నేను, జిల్లా కలెక్టర్ గారు, అంటే తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం కవిత గారు. ఎప్పుడు ఎంపీ ఎలక్షన్. సో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందే అయితే జరగవు, నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసమే జరుగుతాయి కదా. ఇప్పుడు వచ్చే ఫస్ట్ నుంచి ఏమి ఉన్నట్టుంది కదా, తెలంగాణలో కూడా ఏప్రిల్ 1 నుంచి ఏమి ఉన్నట్టుంది కదా సార్. జరుగుతుంది కంపల్సరీ, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. తెలంగాణ ఏం దానికి అతీతం కాదు, భాగ్యనగరం ఏం దానికి అతీతం కాదు, అంతటా జరుగుతుంది సార్, దేశవ్యాప్తంగా సార్ జరుగుతుంది. ఎవరికి ఇష్టమైనా కష్టమైనా జరుగుతుంది. సో హైదరాబాద్ కంటే భాగ్యనగరం అనడానికే మీరు ఇష్టపడతారా? ఇది భాగ్యనగరం కదా, ఒకప్పుడు భాగ్యనగరం, ఇప్పుడు కూడా భాగ్యనగరం, భవిష్యత్తులో కూడా భాగ్యనగరంగానే పేరు కొనసాగాలని కోరుకుంటాం. మారుతుందా మీ బీజేపీ వచ్చిన తర్వాత? మీ కాదు మన అన్నారు, తప్పకుండా మారుతుంది. నేను అనేది మీ బీజేపీ అన్నా, నేను మన బీజేపీ అని నేను అనలేను కదండి. మీ బీజేపీ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ పేరు భాగ్యనగరంకి తప్పకుండా భాగ్యనగరం అయితే. అదొకటేనా? తినబోతు రుచులు ఎందుకు, అధికారంలోకి వచ్చేదాకా సపోర్ట్ చేయండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల కోసం నిలబడతాం, నెక్స్ట్ సీఎం ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తాం. నెక్స్ట్ సీఎం ఎవరు? ప్రజలు కోరుకున్న వాళ్ళు అవుతారు, పార్టీ ఆదేశించిన వాళ్ళు అవుతారు. మీరు ఇలా బీసీఓ లేకుంటే వీళ్ళు అవుతారు ఇది అనేది మీరు అనౌన్స్ చేయరు అసలు? రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం కాదు అది, కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రతి బీజేపీ కార్యకర్త కట్టుబడి ఉంటారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.